నమస్తే. కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దిప్కే పెద్ద బొద్దింక తెగ ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నాడు మహారాష్ట్రలో. ఒక 2 రోజుల కిందటే మనం ఒక వార్త చెప్పుకున్నాం. ఒక గవర్నమెంట్ స్కూల్కి అభిజిత్ దిప్కే వెళ్ళాడు. ఇన్స్పెక్షన్ అంటూ తెగ హడావిడి చేశాడు. అతను ఒక్కడు వెళ్ళడం మాత్రమే కాకుండా అతని వెంట ముఠామేస్త్రిలాగా మరొక 40-50 మందిని తీసుకెళ్ళాడు. ఇక్కడ స్కూల్లో ఫెసిలిటీస్ ఏమున్నాయి, బ్లాక్ బోర్డ్ ఏంటి ఎలా ఉంది, ఇదేలా పెయింట్లు ఎలా ఉన్నాయి, టాయిలెట్ రూమ్స్ ఎలాగ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇతనేదో సిబిఐ ఆఫీసర్ లాగా అక్కడ ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాడు. తీరా అక్కడ ఉన్నటువంటి వెళ్ళిన ప్రతి చోట కూడా అభిజిత్ దిప్కేకి నిరసనలు ఎదురవుతున్నాయి. అసలు ఏ స్థాయిలో నువ్వు ఇక్కడికి వచ్చావు, పర్మిషన్ లేకుండా, ప్రాపర్ అప్రూవల్స్ లేకుండా ఆ స్కూల్ ప్రెమైసెస్లోకి అడుగు పెట్టడమే తప్పు. వెళ్ళిందే కాకుండా మళ్ళీ ఇతనికి మొత్తం ఆ స్కూల్పై సర్వాధికారాలు ఉన్నట్టు ఇతను ఏదో సిబిఐ ఆఫీసర్ లాగా మొత్తం అందరినీ ఎంక్వైరీ చేయడం మొదలు పెడుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి టీచర్స్తో కూడా వాళ్ళని మందలించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళు అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఒకటే, హూ ఆర్ యూ? నీకున్నటువంటి అధికారం ఏంటి? లోపలికి నిన్నెవడు రానిచ్చాడు? ఏ హోదాతో నువ్వు అడుగుతున్నావు? స్కూల్లో ఏమైనా ఆకస్మిక తనిఖీలు చేస్తే దేనికి సంబంధించిన కూడా దానికి ఒక సెపరేట్ విభాగం ఉంటుంది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి అధికారులు ఉంటారు. వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేయాలి, వాళ్ళు తనిఖీలు చేయాలి. కానీ ఇతనెవడు వచ్చి అడగడానికి అని చెప్పి టీచర్లు తిట్టిపోస్తున్నారు. స్టూడెంట్స్ కూడా ఇక్కడి నుంచి పోరా బాబు అంటే చెప్పు చీవాట్లు పెడుతున్నారు. కానీ కొంతమంది అమాయకులైనటువంటి టీచర్లు మాత్రం సరే ఇతను ఏదో ఈ మధ్య ఒక 1-2 నెలల పాటు టీవీలో కనిపించాడు కాబట్టి అతనికి ఏమైనా సమాధానం చెప్పకపోతే మాపై కూడా ఏమైనా యాక్షన్ ఉంటుందేమో అని చెప్పి కొంతమంది భయపడుతున్నారు. ఈ మధ్య మరొక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాడు. అక్కడ చాలా హడావిడి చేస్తూ ఉన్నాడు. మీకు ఆ విజువల్ క్లిప్ కూడా చూపిస్తాను, చూడండి. చాలా హడావిడి చేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి టీచర్స్తో మాట్లాడుతున్నాడు. ముందుగా అక్కడ టాయిలెట్స్కి అక్కడ వెళ్ళాడు. అక్కడ ఎలా ఉన్నాయి, బాత్రూంలో ఫెసిలిటీస్ అవి సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేయడానికి వెళ్ళాడు. తీరా చూస్తే అక్కడ చాలా నీట్గా పెయింట్ చేసి ఉన్నాయి. దెబ్బకి ఇతనికి నోట మాట్లాడాలి. అతను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఇది నీట్గా ఉండవు, చాలా అధ్వాన్నంగా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ అక్కడ నీట్గా పెయింట్ చేసి ఉన్నాయి, చాలా క్లీన్గా ఉన్నాయి. అప్పుడు ఏమంటున్నాడు, అరే ఈ పెయింట్ క్వాలిటీ సరిగా లేదంటున్నాడు. అంటే ఏదో ఒక విధంగా రంధ్రాన్వేషణ చేయడమే వాడి పనిగా కనబడుతోంది తప్ప అప్పుడు ఏం చేశాడు, స్కూల్ బయటికి వెళ్ళి అక్కడ ఏదో పాడుబడినటువంటిది ఒక టాయిలెట్, ఒక బాత్రూమ్ ఉంది, దాన్ని చూపించి దాన్ని విజువల్ తీసుకుంటూ ఉన్నాడు. అంటే దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్లో పెట్టాలి. యాక్చువల్గా అది స్కూల్ ప్రెమైసెస్కి సంబంధం లేదు, అది వాడుకలో కూడా లేదు. ఏదో ఒక విధంగా ప్రభుత్వం మీద బురద జల్లడమే పనిగా పెట్టుకున్నటువంటి బొద్దింకల పార్టీ ఇప్పుడు ఈ ప్రభుత్వ స్కూళ్ళని టార్గెట్ చేస్తూ తెగ హడావడి చేస్తోంది మహారాష్ట్రలో. ఇప్పుడు అందరూ అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఒకటి, వీళ్ళెవరు, ఈ బొద్దింకలు ఎవరు, ఈ అభిజిత్ దిప్కే అనేవాడు ఎవడు, ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు, వీడు ఏ హోదాలో ఈ స్కూల్స్ని ఇన్స్పెక్ట్ చేస్తున్నాడు, వీడికి ఉన్నటువంటి హక్కు ఏంటి? నెంబర్ 1, అది తప్పు, దాని మీద లీగల్ యాక్షన్ కూడా తీసుకోవచ్చు. రెండోది, ఇతనికి నైతిక హక్కు ఉన్నదా? రీసెంట్గా ఇతనికి ఉన్నటువంటి సపోర్టర్స్ ఎవరు అంటే ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ వచ్చి ఇతడి బోస్టన్ యూనివర్సిటీలో చదివానని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ ఉన్నాడు. అభిజిత్ అయ్యర్ మిత్రా చెబుతున్నది ఏంటంటే, నేను ఎంక్వైరీ చేశాను, ఈ బోస్టన్ యూనివర్సిటీలో అతను ఇతను చదువుకోనే లేదు, ఏదో నామకే వాస్తే ఆ పేరు చెప్పుకుంటున్నాడు, పేరు వాడుకుంటున్నాడు తప్పితే బోస్టన్ యూనివర్సిటీకి ఇతనికి ఏం సంబంధం లేదు అన్నట్టుగా ఒకరిద్దరు వ్యక్తులు ఇతనిపైన ఆరోపణలు చేశారు, కొన్ని ఆధారాలు కూడా పెట్టారు. సో బోస్టన్ యూనివర్సిటీ చదువంతా కూడా ఉత్తుత్తుదే అనేటువంటి విషయం అర్థమవుతూ ఉంది. రెండోది, ఇతను నాటకీయంగా అక్కడి నుంచి ఊడిపడము, జంతర్ మంతర్ వేదికగా ఒక రోజు కానీ పర్మిషన్ తీసుకుని దాదాపుగా 30-40 రోజుల పాటు హడావిడి చేశాడు. ఆ హడావిడిలో ఎంత గందరగోళం సృష్టించారో, ఎంత గందరగోళం జరిగిందో, ఎవరెవరు అక్కడికి ఎలాంటి వ్యక్తులు వచ్చారో, ఇతనికి సపోర్టర్స్గా ఎవరెవరు వచ్చారనే దాని గురించి మనం మాట్లాడితే, రీసెంట్గా షహజాద్ భట్టి ఇతనికి సపోర్ట్ చేస్తున్నాను, ఐ సపోర్ట్ కాక్రోచ్ పార్టీ అగेंस्ट మోదీ, तो इन्होंने बंदे कॉकरोच पार्टी के उठाए हैं मेरा कह के, मैं आज के बाद ऐलान करता हूं शहजाद भट्टी कि मैं कॉकरोच पार्टी को सपोर्ट करूंगा, जिस तरह की भी सपोर्ट मैं करता हूं करूंगा అని చెప్పి అతను ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. ఎవడు ఈ షహజాద్ భట్టి అంటే ఒక గ్యాంగ్స్టర్ లేదా టెర్రర్ ఆపరేటర్, పాకిస్తాన్లో పుట్టినటువంటి ఒక గ్యాంగ్స్టరు షహజాద్ భట్టి, టెర్రర్ ఆపరేటర్ కూడా. ప్రస్తుతం ఇతను బ్రెజిల్ నుంచి ఆపరేట్ చేస్తున్నాడని చెప్పి మనకి మీడియా రిపోర్ట్స్ చెప్తున్నాయి. రీసెంట్గా ఆగస్టు 15వ తారీఖు ముందు కంట్రీ వైడ్ దేశవ్యాప్తంగా మన ఎన్ఐఏ, ఏటీఎస్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, అలాగే స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి 253 మంది అనుమానితుల్ని, అందులో కొంతమంది స్లీపర్ సెల్స్ ఉన్నారు, ఉగ్రవాదులు ఉన్నారు, ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ ఉన్నారు, వీళ్ళందరినీ కూడా ఒకటేసారి ఏకకాలంలో అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్ నెట్వర్క్ అంతా నాయకుడు ఎవరయ్యా అంటే షహజాద్ భట్టి. పాకిస్తాన్లోనే పుట్టాడు, పాకిస్తాన్ కోసమే పనిచేస్తాడు, భారతదేశంపై దాడి చేయడం కోసమే ఈ షహజాద్ భట్టి పనిచేస్తూ ఉంటాడు. ఈ షహజాద్ భట్టి తాజాగా ఒక వీడియో విడుదల చేశాడు. ఆ వీడియోలో
కాక్రోచ్ జనతా పార్టీ గురించి చాలా గొప్పగా చెబుతూ మీరు చాలా వీరోచితమైనటువంటి పోరాటం చేస్తున్నారు, మోదీని వ్యతిరేకిస్తూ నేను కూడా మీకు సపోర్ట్ చేస్తానంటూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. అవసరమైతే మా గ్యాంగ్, మా నెట్వర్క్ కూడా భారతదేశంలో చాలామంది ఉన్నారు, వేల సంఖ్యలో, వాళ్ళు కూడా మీతో కలిసి పోరాటం చేస్తారంటూ కాక్రోచ్ జనతా పార్టీకి నా మద్దతు ఉంటుందంటూ బాహాటంగా ఒక వీడియో రిలీజ్ చేశాడు. సీక్రెట్గా కూడా ఏం కాదు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతోంది, ఈ కాక్రోచ్ జనతా పార్టీకి, ఈ టెర్రర్ గ్రూపులకి, ఈ ఉగ్రవాద నాయకుడికి ఏం సంబంధం లేదు అనుకుంటే కనుక ఎందుకు నువ్వు ఖండించవు? మేమేదో జెన్యున్గా పోరాటం చేస్తున్నాం కాబట్టి ఇందులో మీరు వేలు పెట్టకండి అని చెప్పి ఒక ట్వీట్ అయినా ఇవ్వాలి, ఒక బయటనా అతడు కానీ లేకపోతే అతని టీంలో మెంబర్స్ కానీ ఎవరో ఒకరు చెప్పాలి. ఒక టెర్రర్ గ్రూప్కి చెందినటువంటి నాయకుడి నుంచి అంత పెద్ద స్టేట్మెంటు, అంత పెద్ద వీడియో నీ సీజేపీకి సంబంధించి వస్తే నువ్వు కనీసం దాని గురించి రియాక్ట్ కాకుండా ఉంటే దాని అర్థం ఏంటంటే నీకు కూడా ఆ టెర్రర్ గ్రూప్స్తో ఏదో సంబంధం ఉన్నట్టుగానే కనబడుతోంది. ఈ అనుమానాలు బలపడుతున్నాయి. ముందు నుంచి ఉన్నటువంటి సీరియస్ ఎలిగేషన్స్ ఏంటి, వీళ్ళకి ఫండింగ్ అమెరికా నుంచి వస్తుంది, ఒక టూల్ కిట్లో భాగంగా వీళ్ళందరూ పనిచేస్తున్నారు. ఈవెన్ ఆ సౌరవ్ దాస్ అనేవాడు కూడా నేపాలీ బేసిక్గా, ఇక్కడేమో విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతూ వాడికి ఎలాంటి జాబ్ లేకుండా, ఎలాంటి వ్యాపారం లేకుండా ఇంత లగ్జోరియస్ లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నారు ఈ అశుతోష్ రంకా కానీ, సౌరవ్ దాస్ కానీ, ఇంకా మిగిలిన వీళ్ళ సపోర్టర్స్ అందరూ కూడా ఎలా ఈ లగ్జోరియస్ పార్టీలు, పబ్బులు, 5 స్టార్ హోటల్స్ ఎలా తిరుగుతున్నారు, ఖర్చులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, దీనికి లెక్కలు చూపించాలి, ఫారెన్ హ్యాండ్ కంపల్సరీగా ఉంది అనేటువంటిది ముందు నుంచి వినిపిస్తున్నటువంటి ఆరోపణలు. పంజాబ్లో ఒక 9 మందిని అరెస్ట్ చేశారు. వీళ్ళ రాష్ట్రమే, ఆమ్ ఆద్మీ పార్టీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రమే. ఈ 9 మందిని అరెస్ట్ చేస్తే అందులో తేలింది ఏంటయ్యా అంటే ఈ జంతర్ మంతర్ దగ్గర పెట్రోల్ బాంబులు వేయాలి, ఐఈడీలు కొంత దొరికినాయి, అలాగే కొన్ని తుపాకులు దొరికాయి. వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఇక్కడ మరింత గందరగోళం సృష్టించారు. ఆల్రెడీ అక్కడ పెద్ద క్రౌడెడ్గా ఉంది. ఆ జనంలోకి వీళ్ళు దూరి ఈ 9 మంది కూడా, అందులో 5 మైనర్స్ కూడా ఉన్నారు, పెద్ద రచ్చ సృష్టించాలని చెప్పి ప్లాన్ చేశారు. ఎందుకు జంతర్ మంతర్కి ఈ ఉగ్రవాదులు ఎందుకు వచ్చారు? దాన్ని ఆరా తీస్తే అదే పాకిస్తాన్ ఐఎస్ఐ ప్రోత్సహించినటువంటి ఒక టెర్రర్ మాడ్యూల్. పంజాబ్ పోలీసులు పట్టుకున్నారు, ఢిల్లీ పోలీసులు కాదు. అక్కడ కూడా అభిజిత్ దిప్కేని అడిగితే ఏమని సమాధానం చెప్తున్నాడంటే అమిత్ షా చేసినటువంటి పన్నాగం ఇది, కుట్ర అని చెప్తున్నాడు. ఢిల్లీ పోలీసులు పట్టుకుంటే నువ్వు అలా మాట్లాడిన అర్థం ఉంది. అక్కడ అడ్డంగా దొరికేశాడు. పంజాబ్లో ఉన్నది ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వము, కేజ్రీవాలే మొత్తం దగ్గరుండి నడిపిస్తున్నాడు. మరి ఆ పోలీసులు చెప్పినటువంటి మాటను కూడా నువ్వు నమ్మవా? అక్కడ కూడా నమ్మకం లేదా? సో పదే పదే బొద్దింకలు ఎక్స్పోజ్ అవుతూ వస్తున్నాయి. ఫండింగ్ విషయంలో కానీ, వాళ్ళ యాక్టివిటీస్ విషయంలో కానీ, ఇవన్నీ కూడా. ఇప్పుడేమో విద్యార్థులని, స్కూలు పిల్లల్ని అడ్డం పెట్టుకుని మేము ఏదో కొత్త ఉద్యమం చేస్తామని చెప్పి తెగ హడావిడి చేస్తూ ఉన్నారు. ఇక్కడ అడగాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ప్రభుత్వ స్కూల్స్ని ఎందుకు విజిట్ చేయాలి? వై నాట్ పంజాబ్కి ఎందుకు వెళ్ళవు? అండ్ కర్ణాటకకి ఎందుకు వెళ్ళవు? కేరళకి ఎందుకు వెళ్ళవు? తమిళనాడు రాష్ట్రానికి ఎందుకు వెళ్ళవు? ఈ రాష్ట్రాలన్నింటిలోనూ మరి ప్రభుత్వ స్కూల్స్ అంతా బ్రహ్మాండంగా ఉన్నాయా? ఆ రాష్ట్రాల్లో ఎందుకు పర్యటించవు? ఎందుకు మహారాష్ట్రతోనే మొదలుపెట్టావు? ఇది హిపోక్రసీ కాదా? ఇది ద్వంద్వ వైఖరి కాదా? ఇది అభిజిత్ దిప్కేని అడగాల్సినటువంటి ప్రశ్న, ఈ బొద్దింకలందరినీ కూడా అడగాల్సినటువంటి ప్రశ్న. అండ్ రీసెంట్గా మెటా సంస్థ విషయంలో కూడా అడ్డంగా దొరికేశాడు. మెటా సంస్థ కావాలని ఈ అల్లర్ల సమయంలో మరింత రెచ్చగొట్టేటువంటి కంటెంట్ను ప్రమోట్ చేశామని చెప్పి రీసెంట్గా మన పార్లమెంటరీ కమిటీ ముందు వచ్చి సారీ చెప్పి వెళ్ళిపోయారు. అంటే ఆ మెటా సంస్థకి సీజేపీకి ఉన్న లింక్ ఏంటి? ఈ పాకిస్తాన్ ఐఎస్ఐకి, ఈ ఉగ్రవాద సంస్థలకు, టెర్రర్ మాడ్యూల్స్కి సీజేపీకి ఉన్న లింక్ ఏంటి? ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయగలిగితే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ లేదా పోలీసులు తప్పకుండా ప్రజల ముందు వీళ్ళకి ముఖం చెల్లకుండా పోతుంది. అది మరి ఎందుకు ఆలోచిస్తోంది మన ప్రభుత్వము, మన కేంద్ర ప్రభుత్వం చూడాలి. మేబీ సరైనటువంటి ఆధారాల కోసం ఇంకా మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారేమో తెలియదు, లేదంటే వాళ్ళకి సింపతి వస్తుందేమో అనేటువంటి యాంగిల్లో కూడా ఆలోచిస్తున్నారేమో తెలియదు. ప్రస్తుతానికైతే ఈ బొద్దింకల హడావిడైతే మహారాష్ట్రలో చాలా జోరుగా జరుగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.